హాయ్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య తేజ్. మనం ఈరోజు మునగాకు ఉస్తికాయల ఫ్రై తయారు చేసేద్దాం. ఈ ఫ్రై హెల్త్కి అయితే చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి, లేడీస్కి, జెంట్స్కి అందరికీ హెల్త్కి చాలా మంచిది. కాయ చిన్నదే కానీ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. కర్రీ లేకపోతే కూడా ఈ ఫ్రైని రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. మూలశంక, ఫైల్స్ లాంటివి కూడా తగ్గుతాయి ఈ ఫ్రై తింటే. ఉస్తికాయలు ఈ విధంగా ఉంటాయండి. ఉస్తికాయలను తీసుకొని కాండ లేకుండా ఈ విధంగా అన్నింటినీ ఒలుచుకొని పక్కన ఉంచుకోవాలి. ఉస్తికాయలను కొద్ది కొద్దిగా తీసుకొని ఈ విధంగా దంచుకోవాలి. మీకు ఈ విధంగా దంచుకోవడానికి వెళ్ళలేకపోతే ఒక కవర్ని తీసుకొని అందులోకి కొద్ది కొద్దిగా కాయలను తీసుకుంటూ దీంతో అయినా దంచుకోవచ్చు. ఇదే విధంగా అన్ని కాయలను దంచుకొని స్ట్రైనర్లోకి తీసుకొని గింజలు మొత్తం పోయే విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చేతితో ఈ విధంగా కాయలను కలుపుతూ నీళ్లు పోస్తూ కడుక్కోవాలి. గింజలు పూర్తిగా పోయేంత వరకు ఇదే ప్రాసెస్లో చేయాలి. చూడండి, గింజలు లేకుండా కాయలు శుభ్రంగా బాగా వచ్చేసాయి. ఈ విధంగా కడిగితే సరిపోతుంది. మనం ముందుగా కడిగిన కాయలను ప్యాన్లోకి తీసుకొని రుచికి తగినంత ఉప్పు, 1 కప్పు అలసంద పప్పును వేసుకొని హై ఫ్లేమ్లో కాయలు, పప్పు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఒకసారి పప్పును, కాయలను ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలి. కాయలు, పప్పు బాగా ఉడికిపోయింది. స్ట్రెయిన్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మునగాకును శుభ్రంగా వలిచి నార్మల్గా మునగాకు ఫ్రైకి ఎలా వేయించుకుంటామో ఆ విధంగా కొద్దిగా సాల్ట్ వేసుకొని మునగాకు బాగా వేగేంత వరకు వేయించుకొని ఇదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను. కడాయి పెట్టి కడాయిలో ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు చిటపటమన్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసుకున్న ఉస్తికాయలు, అలసంద పప్పు, మునగాకు మిశ్రమాన్ని వేసుకోవాలి. గరిటతో కలుపుతూ 2 నిమిషాల పాటు నూనెలో వేయించుకోవాలి. మనం ముందుగా ఉప్పు వేసి ఉడికించాం కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ తెల్లగడ్డను తీసుకొని కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలి. సాల్ట్, వెల్లుల్లిపాయ ఫ్రైలో కలిసే విధంగా గరిటతో 1 నిమిషం పాటు కలుపుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. నేను వేసే కారం అయితే ఇంట్లో పట్టించిన కారం అండి. మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని తక్కువ ఎక్కువ అడ్జస్ట్ చేసుకోండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని గరిటతో బాగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ల వేయించి పొడి చేసిన వేరుశనగ గింజల పొడిని వేసుకోవాలి. మనం వేసిన పొడి ఫ్రైలో బాగా కలిసే విధంగా గరిటతో ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే అండి, సూపర్ టేస్టీ మునగాకు ఉస్తికాయల ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కావాలంటే కొత్తిమీరను వేసుకోవచ్చు. నేనైతే వేయడం లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి. మరిన్ని ఇలాంటి డిఫరెంట్ స్టైల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.